మేము ఇప్పుడు అన్ని ఆలోచిస్తున్నాం ఎట్లా చేయాలనేది. ఇప్పుడు దీనికోసం లేబర్ అడ్డాలు కూడా పెడుతున్నాం. అక్కడికి వెళ్తే అక్కడి నుంచి ఎక్కడ పనున్నా ఆటోమేటిక్గా వస్తుంది. స్కిల్ డెవలప్మెంట్ కూడా నీలాంటి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ నేర్పిస్తాం. ఇప్పుడు రాడ్ బెండింగ్ ఉంది, చేస్తున్నాం. కొంతమంది కార్పెంటర్ చేస్తారు, కొంతమంది ఇది చేస్తారు, ఎలక్ట్రీషియన్ చేస్తారు, కొంతమంది ఫిట్టర్స్గా పనిచేస్తారు. ఇవన్నీ వర్కౌట్ చేస్తున్నాం. ఇవన్నీ చేసి కంటిన్యూగా ఎక్విప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చి నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తాం. ఇప్పుడు మీకు మన మిత్రంలో నీకు ఇది చేసాం. స్టేటస్ వచ్చేస్తుంది. ఐడి కార్డ్ డౌన్లోడ్ ఐడి కార్డ్ వచ్చేస్తుంది సార్. సాఫ్ట్ కార్డ్ ఉంది. సాఫ్ట్ కార్డ్ సార్. ఈవెన్ మనం హార్డ్ కాపీ 5 minutes డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అండ్ వాళ్ళు ఎప్పుడైనా సరే సాఫ్ట్ కాపీ డౌన్లోడ్ చేసుకుని మనం ఆపరేట్ చేస్తారు. టెక్నాలజీ మీరు అందరూ కూడా ఆపరేట్ చేయగలుగుతున్నారా? చేస్తాం. 30 చేస్తున్నా. ఇప్పుడు ఇంట్లో చేసుకుంటూనే ఎట్లా నీకు ఆదాయం పెంచుకుంటావు? స్క్వేర్ ఫీట్ కి ఎంత తీసుకొని కన్స్ట్రక్షన్ లేబర్ పెట్టి చేస్తావు. నీకు ఎంత మిగులుతుంది? పని చేసినా చేయకుండా ఒక శాలరీ వస్తుంది సార్. ఎంత వస్తుంది? రోజుకు 1000 రూపాయలు. ఎంత ఎవరు ఇస్తారా శాలరీ? ఏంటంటే మనం కన్స్ట్రక్షన్ లోనే దాంట్లో వచ్చేటప్పుడు నీకు 1000 రూపాయలు మిగులుతుంది. రూమా రాడ్ బెండింగ్ లేస్తుంది. నువ్వు ఎట్లా వస్తుంది నీకు ఆదాయం? కాంట్రాక్ట్ తీసుకుని మంచి పెట్టి. ఇప్పుడు మీ ఇద్దరు నువ్వు ఇప్పుడు మీరు ఇవన్నీ కూడా చేస్తున్నారు కదా. టాపీ మేస్త్రిగా నీ కింద ఉండేవాడిని ఇంకా సమర్థత పెంచి ఆధునికమైన ఎక్విప్మెంట్ చేసి నైపుణ్యాన్ని పెంచి ఇంకొంచెం తొందరగా అయ్యేట్టుగా నాణ్యత పెంచేట్టుగా చేస్తే ఇంకా ఎక్కువ డబ్బులు అంటే మన దగ్గర టెక్నాలజీ అవన్నీ ఇస్తే చూసుకోవచ్చు సార్. అన్ని కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఒక పద్ధతి ప్రకారం పేజ్ ప్రకారం అన్ని కూడా కంప్లీట్ చేయడానికి తొందరలో అవన్నీ కూడా చేపిస్తాను. మీ యొక్క ఎక్విప్మెంట్ ఆధునికమైన ఎక్విప్మెంట్ తేవడం ఇక్కడ చూస్తున్నారు. అదే కానీ లిఫ్ట్ పెట్టారు, ఒక స్మాల్ పైకి వచ్చేస్తుంది. మీరు ఇక్కడంతా ప్రాసెసింగ్ చేస్తున్నారు, రాడ్ బెడ్డింగ్ తీసుకున్నారు. దాంట్లో ఆధునీకరణ కానీ అందులో ఈజీగా చేయగలిగే పద్ధతి. అప్పుడు ఇంకా నాణ్యత మిషనరీ కావాలి, మనిషికి కొంచెం హెల్ప్ మరి ఒత్తిడి లేకుండా ఒత్తిడి ఉండకూడదు. అవునవును. చేసే పని మెరుగ్గా చేయడం, తొందరగా పని కావడం, 10 రూపాయలు ఎక్కువ. సపోజ్ స్టాండ్లు బయట పరిజాలు కట్టుకోవాలంటే బాగులతో కట్టుకోవాలి, ఏమో ఇరిగి పడిపోతాం. అవన్నీ కాకుండా మంచి ఫిక్స్ చేసుకుంటే బోర్డ్స్ అందర్స్ పెట్టి. చాలా మంది అట్లాగే పనుల దగ్గర ఏదో యాక్సిడెంట్ గా పడిపోయి అవన్నీ ఉంటాయి కదా, దాన్ని కరెక్ట్ గా చేసుకుంటే ఈజీ అయిపోతుంది. ఇసుక ఒకటి మీకు అందుబాటులో ఉంది. ఇప్పుడు కన్స్ట్రక్షన్ యాక్టివిటీ పెరిగింది. ఇప్పుడు ఎక్కువ చేయలేకపోతున్నాను. సార్ మా అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది సార్. ఇప్పుడు మెటనరీ బెనిఫిట్ కోసం వచ్చాను సార్. నేను 2014 నుంచి 2018 వరకు వచ్చినాయి. తర్వాత గవర్నమెంట్లో మనకు బెనిఫిట్స్ ఏం రాలేదు సార్. మెటనరీ బెనిఫిట్ మా అమ్మాయి అండి. బీటెక్ కట్టించాను సార్. ఇప్పుడు ఒక పని చేస్తున్నారు, నువ్వు మేస్త్రి కాబట్టి ఆ అమ్మాయికి ఈ స్కీమ్ డెలివరీ కావాలి సార్. మెటనరీ బెనిఫిట్ సార్. మీ హస్బెండ్ ఏం చేస్తారమ్మా? ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేస్తారు సార్. గ్యాస్ బండ్లు ఉంటారు సార్. ఇప్పుడు 20,000 రూపాయలు ఇంట్రడ్యూస్ చేసి అమ్మ అందరికి. ఓకే సార్. మీ నాన్న పని చేస్తారు కాబట్టి నీకు 20,000 వస్తుంది. ఆయన ఒక చిన్నోళ్ళు అయితే భార్యకు కూడా వస్తుంది. ఈ స్కీమ్ ఒకటి కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తారు సార్. చాలా సంతోషంగా తీసుకున్నాను. సార్ నాకు సొంత ఇల్లు కూడా లేదు సార్. నాకు ఓకే.
కలెక్టర్ గారు ఇతనికి కొత్త హౌస్ ఒకటి జాకీ ఇది పెడితే నేను ఎక్కువ పని చేసుకోగలుగుతాను అన్నాడు. సరే సార్. అది మోడరైజేషన్ మీటింగ్ పెట్టి వాళ్ళ రిక్వైర్మెంట్స్ తీసుకొని పోయి ఓకే థ్యాంక్ యూ. మరి ఈరోజు మేడేని పురస్కరించుకొని వారి చేతుల మీదుగా పురస్కారాలు అందుకోవాల్సిందిగా కోరుతూ ముందుగా శ్రీ కె రామకృష్ణ గారు ఐటీసీ చీరాల బాపట్ల జిల్లా వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా శ్రమశక్తి పురస్కారాన్ని అందుకుంటున్నటువంటి ఈ శుభ తరుణం పెద్ద ఎత్తున మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య సోదరులు వారికి శుభాకాంక్షలు తెలియజేద్దాం. ఉత్తమ కార్మికులుగా పురస్కారాన్ని అందుకుంటున్నటువంటి ఈ శుభ తరుణం మేడే పురస్కారాన్ని అందించడం జరుగుతోంది. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తున్నాం. తదుపరి శ్రీ ఎస్ పోతురాజు గారిని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ సార్. శ్రీ ఎస్ పోతురాజు గారు రామ్కో సిమెంట్స్ లిమిటెడ్ జగ్గయ్యపేట ఎన్టీఆర్ జిల్లా వారికి ఈ సందర్భంగా ఉత్తమ కార్మికులుగా పురస్కారాన్ని అందించడం జరుగుతోంది. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు విజనరీ లీడర్ గారు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సార్. తదుపరి శ్రీమతి పిల్లా జ్యోతి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా పురస్కారాన్ని అందుకోవాల్సిందిగా సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. 1947 ఐఎన్సి కంపెనీ బొమ్మలూరు విలేజ్ కృష్ణా జిల్లా శ్రీమతి పిల్లా జ్యోతి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మేడే సందర్భంగా ఉత్తమ కార్మికులు అవార్డుని అందుకోవటం జరుగుతోంది. శుభాకాంక్షలు మేడం. తదుపరి శ్రీ ఎం రవికుమార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. రాయలసీమ హై స్ట్రెంగ్త్ హైపో లిమిటెడ్ కర్నూలు నుంచి ఎం రవికుమార్ గారు అవార్డుని అందుకోవటం జరుగుతోంది. శ్రమశక్తి పురస్కారం మేడేని పురస్కరించుకొని ఉత్తమ కార్మికులు అవార్డుని అందించడం జరిగింది. తదుపరి ఉత్తమ యాజమాన్యం పురస్కారాన్ని స్వీకరించవలసిందిగా మే రిక్వెస్ట్ శ్రీ వి సాంబశివరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. హటియెస్ట్ కంగ్రాచులేషన్ సార్. గౌరవ చైర్మన్ గారు మరియు ఎండి గారు సామ్ ఆక్వా ఎక్స్పోర్ట్స్ ఎల్ఎల్పి కృష్ణా జిల్లా గౌరవనీయులు శ్రీ వి సాంబశివరావు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మేడేని పురస్కరించుకొని ఉత్తమ యాజమాన్యం పురస్కారాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అందుకోవడం జరుగుతోంది. అనంతరం శ్రీ కె సుమంత్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ సార్. డైరెక్టర్ హైటెక్ ప్రింట్ సిస్టమ్స్ లిమిటెడ్ శ్రీ కె సుమంత్ గారు ఉంగుటూరు మండలం కృష్ణా జిల్లా వారికి ఈ మేడే సందర్భంగా ఉత్తమ యాజమాన్యం పురస్కారాన్ని అందించడం జరుగుతోంది. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ధన్యవాదములు సార్. తదుపరి మరి రిక్వెస్ట్ శ్రీ చైతన్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. దీపక్ నెక్స్ట్ జెన్ ఫీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కృష్ణా జిల్లా చైతన్య గారికి చిరు సత్కారంతో మరి ఉత్తమ యాజమాన్యం పురస్కారాన్ని అందించడం జరుగుతోంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వేదిక మీద ఉన్న పెద్దలందరినీ కూడా వారి వారి స్థానాల్లో ఆసీనులు కావాల్సిందిగా తెలియజేస్తున్నాం.